కాఫీ ఇస్తాలే లంచ్కొస్తే హక్కు మీల్చే పెడతాలే రాత్రిస్తే బెడ్ మీద బ్రెడ్ జాముడన్నో తినిపిస్తానులే చీరలొద్దు నగులు వద్దు హోమో నాకు వీడి పిల్లలకి అమ్మ నవ్వాలే మగవాడి అందం మీద లేదే ఒక్క పాట వీడి ముందు అందం కూడా ఠా 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 He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. అబ్బా ఎంత ముట్టుకున్నాడా అరే సూపర్, అసలు ఎంత క్యూట్ గా పాడావు. అలాగే ఇంతకీ పాటలోనే ఏదేదో హీస్ సో క్యూట్ హీస్ సో హ్యాండ్సమ్ అన్నావు కదా, ఎవరది? ఇంకెవరు? అనిల్ గారే. అనిల్ గారు మీకు అర్థమవుతుందా? గోదావరి మీద ఉంటుంది గట్టు, మన అనిల్ గారు సినిమా తీస్తే మెగా హిట్. బాబా ఇలాంటి భజన ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. మరి అనంత్ గారి గురించి ఏం లేదా? ఎందుకు లేవు? అనంత్ గారు ఐఎమ్ ఇంప్రెస్డ్. జిమ్ కి వెళ్తే వస్తాయి మజిల్స్, మన అనంత్ గారు పాట రాస్తే వేస్తాం విజిల్స్. చెక్కర్స్ జిమ్ జింగ్ ఎమర్జింగ్. దాన్ని ఇంకో టైమింగ్ లో చెప్పొచ్చని మీరు చెప్పిన తర్వాత అర్థమైంది నాకు. నేను సినిమా అంతా వాడిన టైమింగ్ నాకే ఫస్ట్ నా డైలాగుల మీద ఒక తెలియని ఒక అతను జక్కస్ అనేది అన్నాడు చూసావా అక్కడ. సరే అందరి గురించి చెప్పావు, మరి నా గురించి ఏదైనా? ఎందుకు లేవు? ఉన్నాయి. యా గో హెడ్ ప్లీజ్. బ్రష్ మీద పెడతారు పేస్ట్, ఈ షోలో సుధీర్ అంకుల్ వేస్ట్. అనవసరంగా అడిగలేగానే ఇంక నువ్వు వెళ్ళు. ఓకే లెట్ మీ స్టార్ట్ విత్ శైలజమ్మ గారు. అర్చిత, ఎస్ మ్యామ్. పాటలో కంటే ఇప్పుడు నీ యాటిట్యూడ్ బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. అది కూడా పాటలో ఇంకొంచెం వాల్యూమ్ ఇచ్చుంటే నీ వాయిస్ బాగుండేది అనిపించింది నాకు. అదొక్కటి చూసుకున్నావు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అనంత్ గారు. ఈ పాట విషయంలో నేనేం తప్పు చేశాను అని నువ్వు గనక బల్లగుద్ది అడిగితే ఏం చేయలేదనే చెప్పగలం. కారణం పాట చాలా సులువైంది కాబట్టి. సులువైన పాట ఎప్పుడు తెలివైన ఎంపిక, తెలివైన ఎంపిక ఎప్పుడు విలువైన ఎంపిక అవుతుంది. కానీ అలాంటి సులువైన పాటలో కూడా కాస్త నీదైన గొంతు వినిపించాలి అంటే శైలజ్ గారు చెప్పినట్టు ఇన్స్ట్రుమెంట్స్ దాటి నువ్వు గట్టిగా పాడగలగాలి. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు. ఇందాక అనంత్ శ్రీరామ్ చెప్పినట్టు ఒక్కొక్కసారి ఈజీ సాంగ్స్ మొత్తం ఆడిటోరియం నుంచి బిగ్గెస్ట్ అప్లాస్ తీసుకొస్తుంది. ఒక్కొక్కసారి ఈజీ సాంగ్ అరే ఇంకాస్త ఉంటే బాగుండు అనిపించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది దానికి సంబంధించిందే. బట్ నాకు ఇంకేదైనా ఒక సాంగ్ లో కూడా నిన్ను వింటే ఫర్దర్ గా నిన్ను చూడాలని ఉంది. నిహారిక గారు. అర్చిత, ఇట్స్ ట్రూ, నిజమే, ఇట్స్ అన్ ఈజీ సాంగ్, బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ అందులో ఉన్న మాడ్యులేషన్స్ అవన్నీ ఐ థింక్ యూ సాంగ్ చాలా బాగా పాడావు. ఆల్ ది వెరీ బెస్ట్.